మీరు చాలా మందికి డార్లింగ్ కదా! మరి మీరు అంతమందికి డార్లింగ్ అయితే మీరు ఓన్లీ పవన్, కళ్యాణ్‌ని వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకెళ్తా అనడం ఎంతవరకు రైట్ అంటారు? మిగతా వాళ్ళని మర్చిపోయారు. లేదు లేదు సిస్టర్. యాక్చువల్లీ నిజంగా ప్లాన్ చేస్తారా? అది బయటకొచ్చాక చెప్తానండి. వచ్చేసారుగా ఇక వాళ్ళొచ్చాక. వాళ్ళొచ్చాక ఆహా! వాళ్ళతోనే కదా! అంటే యాక్చువల్లీ ఇమ్ము అడిగాడు. హ్మ్. అన్న ఎక్కడెక్కడికి ఏం ప్లేసెస్‌కెళ్ళావంటే నేను షూటింగ్స్‌కి ఇలాగా స్విట్జర్లాండ్, ఇలాగా మలేషియా ఇవన్నీ బ్యాంకాక్. అన్న బ్యాంకాక్‌కెళ్ళావా అని అడిగాడు ఇమ్ము. ఆ! అవును అవును అన్నాను. అన్న నేను వెళ్ళలేదన్న వెళ్దామని అనుకుంటుంటే, సరే మన ఈ షో కంప్లీట్ అయిపోయి మనం బయటకొచ్చిన తర్వాత మనం అందరం సరదాగా కలిసి వెళ్దాము అని అన్నాను. ఆ ఆహ్, ఒక్క పాయింట్‌కి మనోళ్ళు ఓహ్! ఇమ్ము సాగదీసి, సాగదీసి లాగి అందరికి చెప్తున్నాడు. సుమనన్న నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ తీసుకెళ్తానన్నాడు అని. ఓకే. డన్. డెఫినెట్‌లీ తీసుకెళ్తాను. అనుకున్నారా? ఎందుకన్నారా బాబు అని లోపల అనుకున్నారు గదా! అంటే అది మనం చూపిస్తే బావుంటది ఎళ్లి. అవునవును. ఎందుకు ఊరికనే ఎందుకు చెప్పడం. అందరికి తెలియాలి బ్యాంకాక్ ఎళ్తున్నాము, అవునవునవును. మలేషియా ఎళ్తున్నాము అని. ఓహ్! ఎ అయితే మొత్తానికి ట్రిప్ అయితే ప్లాన్‌లో ఉంది. ఏంది సిస్టర్ మళ్ళీ ఇంట్లో చూస్తే మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటారు. పర్లేదులే మనం మాత్రమే మాట్లాడుకుందాం. అదే లాస్ట్ ఇది లాస్ట్ మాత్రం ఇది మాత్రం కట్ చేయొద్దు. కానీ లాస్య గారికి చూపించొద్దు. చూపించొద్దు. అమ్మో! తను నేను అసలు నౌట్లో ఉన్నప్పుడు ఇది అన్నీ చెప్తుంది తను. అవునా? ప్రతిది అబ్జర్వ్ ప్రతి చేస్తారైతే. అప్డేట్ చేస్తుంది. సూపర్. అసలు ఇంతకి మరి మొత్తానికి హౌస్‌లో హ్యాపీగా అన్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే అయిపోయింది. మీరు నెక్స్ట్ అసలు ఎవరు కప్ గెలుస్తారని అనుకున్నారు? అదే సిస్టర్ డే బై డే మనకి తెలియట్లేదు అది. ఆహ్, ఎందుకంటే మొన్నటి వరకు తనుజ ఉండేది. ఇప్పుడు హ్మ్. కళ్యాణ్. డిమాన్ యాక్చువల్లీ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. హ్మ్. అది నేను కూడా మీ అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నాను. హ్మ్. ఎవరు వస్తారు ఏంటన్నది చెప్పలేము సిస్టర్. ఎందుకంటే ఓటింగ్ వైస్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అవునవును. కొంచెం మారుతుంది గ్రేడ్ మారుతుంది మొత్తం అంతాను. అవునవును. అది చెప్పలేకపోతున్నాను సిస్టర్. ఓకే. మీకే ఒక క్వెషన్ మార్క్ ఉందంటే చూడాలి. ఈసారి చాలా చూడాలి మనం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హ్మ్. 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 ఇప్పుడు మళ్ళీ దీంతో పాటు వీళ్ళందరిది అయిపోయిన తర్వాత మీరు ఎవరి కోరిక మేరకైతే హౌస్‌లోకెళ్లారో మీ సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ బాబు? తను ఫుల్ హ్యాపీ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాడు. స్కూల్‌కెళ్తే కూడా అందరూ అడుగుతున్నారు, "మీ డ్యాడీ వచ్చారా? ఇలాగా అలాగా చాలా బాగా ఆడారంటే" ఇంటికొచ్చి చెప్తున్నాడు. హ్మ్. "డ్యాడీ అసలు భలే ఉంది డ్యాడీ. ఏ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడినోళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు డ్యాడీ" ఓహ్! అని బాగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాడు. పాప అంతే. పాప కూడా చాలా ఆళ్ళ టీచర్స్ కానీ వీళ్ళందరూ "డ్యాడీ చాలా బాగా ఆడారు" అది ఇది సూపర్ ఇది గదా! అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే 'జెర్సీ' మూవీలో "నువ్వు నాకెప్పుడు హీరోవే నాన్న" అని ఆ! అంటాడు గదా ఆ! బాబు. అలా ఇప్పుడు మీ బాబుకి మీరు హీరోలాగా ఫీలింగ్ ఉందన్నమాట కదా! చాలా ఆహ్, హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అన్న ఇప్పుడు మీరు ఇంత ఇన్నోసెంట్‌గా ఉంటారు గదా! హౌస్‌లో ఇదంతా కూడా. ఇంతమంది మధ్యలో మీరు ఇన్నోసెంట్‌గా ఆన్ స్క్రీన్‌లో కెమెరాస్ ముందు ఉన్నారు. ఇంట్లో యాక్చువల్‌గా అసలు మీరు శివగామిలాగా ఉంటారా? లేతే లాస్య గారు శివగామిలాగా ఉంటారా? ఎవరు ఇన్నోసెంట్? ఎవరు శివగామి? ఎవ్వరు లేదు సార్. ఆ సిట్యుయేషన్ బట్టి కట్టప్ కూడా అవ్వాల్సొస్తది. అమ్మా! ఎప్పుడన్నా మీరయ్యారా లేదు, కట్టప్ప? లేదు, లేదు, లేదు సిస్టర్. సిట్యుయేషన్‌ని బట్టి కట్టప్ప సిట్యుయేషన్ గూడా బట్టి అవుతారని. అదేం లేదు. అసలు తను కానీ, లాస్య కానీ, నేను కానీ బాగా అండర్‌స్టాండింగ్ ఎళ్తది. బాగా హ్మ్. కూల్‌గానే ఉంటాం మేము. హ్మ్. అసలు ఆ టెన్షన్ ఉండదు, అది ఉండదు. ఏమైనా వచ్చిందంటే మా వోడి వల్లే వస్తది తప్ప అంటే ఆడ అల్లరి. బాబు చిచ్చరపిడుగా అయితే? ఆ! బాగా అల్లరి. అవునా? బాగా అల్లరి. ఆడవల్లే. ఆడు చెప్పిన మాట వినడు. నేను కొంచెం గారాబం చేస్తాను కొన్ని ఓహ్! విషయాల్లోని. అయితే గారాబం చేసి పాడు చేసేది మీరే. మొత్తం మీరే పాడు చేస్తున్నారని లాస్య గారు అంటూ ఉంటారు మీరు మిమ్మల్ని. కూడా లాస్ట్‌కి సపోర్టా? మేము లేడీస్ ఎంత మీకు సపోర్ట్ చేసినా లేడీస్ మేము సపోర్ట్ చేసుకుంటాం అన్న. మరి పాప చాలా సైలెంట్ గదా! సైలెంట్ చాలా సైలెంట్. మీలాగా. హ్మ్. మీలాగా సైలెంట్.